హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి విత అండ్ మై నేమ్ ఇస్ స్వాతి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో వచ్చేసి నేను మా ఊర్లో ఫస్ట్ టైం బోనాలు ఎలా జరుపుకున్నారు అనేది మీకు చూపించేస్తాను. ఫస్ట్ టైం అని ఎందుకన్నా అంటే బోనాలు అనేవి ఎక్కువ తెలంగాణలోనే జరుగుతాయి, ఆంధ్రాలో చాలా తక్కువ. అది విశాఖపట్నంలో ఇంకా మా ఊర్లో అయితే ఎప్పుడూ చేయలేదు. సో అందుకే ఫస్ట్ టైం మా ఊళ్ళో వాళ్ళందరూ కలిసి బోనాలు చేసుకుందాం అనుకున్నారు. ఈ ఫస్ట్ టైం బోనాలు ఎలా జరిగాయో చూసేద్దాం పదండి. పండగ అనగానే అమ్మవారిని చాలా చక్కగా వెజిటేబుల్స్తో అలంకరించారు. అమ్మవారు అయితే చాలా చూడ చక్కగా ఉన్నారు. అమ్మవారినే కాదు, మొత్తం గుడినంతటి కూడా వెజిటేబుల్స్తో బాగా అలంకరించారు. సో మేము కూడా గుడికి వెళ్ళగానే దండం పట్టేసుకున్నాం. ఈ గుడికి మా అమ్మ, నేను, మా పిన్ని వెళ్ళాము. పండగ అయినా సరే టెంపుల్ ఇంత ఖాళీగా ఎందుకుందంటే మా ఊరు వాళ్ళందరూ కలిపి బోనాలు పట్టుకొని ఊరంతా ఊరేగింపుకి వెళ్ళారనమాట. మొత్తం డప్పలతోటి, ధూపదీప నైవేద్యాలతోటి. అందువల్ల టెంపుల్ ఖాళీగా ఉంది. ఈలోపు ఊరేగింపుకి వెళ్ళిన వాళ్ళు కూడా రిటర్న్ వచ్చారు. రిటర్న్ వచ్చిన తర్వాత మొత్తం బోనాలతోటి మొత్తం తల్లి చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. అండ్ వాళ్ళు తెచ్చిన ధూపం కూడా అమ్మవారికి సమర్పించేశారనమాట. తర్వాత ప్రదక్షిణాలు కంప్లీట్ చేసుకొని వచ్చిన వాళ్ళందరికీ ఇలాగా బూడిద గుమ్మడికాయతోటి, తర్వాత కొబ్బరికాయతోటి దిష్టి తీశారు. దాని తర్వాత ఒక బుంది నీళ్ళు అమ్మవారికి చూపించేసి వాళ్ళు కాళ్ళ దగ్గర వేసారనమాట. ఇలా ఎందుకు వేసారో నాకైతే తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి. ఇలా దిష్టి తీసాక ఇంకా ఆ బింది నీళ్ళతోటి కాళ్ళ దగ్గర వేసారు కదా, అలా వేసిన వెంటనే బోనాలు తెచ్చిన వాళ్ళందరూ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి గుడిలోకి వెళ్ళిపోయారు. అలాగే వాళ్ళు తెచ్చిన బోనాలతో ఏ ప్రసాదం పెట్టారో అవన్నీ అమ్మవారికి సమర్పించారు. ఇంకా ప్రసాదం విషయంకి వస్తే అమ్మవారి గుడిలోని మంచిగా చక్కెర పొంగలి, ఇంకా పులిహోర, ఒక డ్రింక్ బాటిల్ ఇచ్చారు. పులిహోర అయితే నాకు చాలా ఇష్టం. నేను ఈవెన్ డైట్లో ఉన్నా సరే తప్పలేదు, నేను ఇంకా ఆగలేకపోయినా తినేసాను. అలాగే ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఇంకా మళ్ళీ చూడాలి అనుకుంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో.